చూడండి కాపు మంత్రుల పరంగా, ప్రజాప్రతినిధుల పరంగా చూడండి, టికెట్ల పరంగా ఇప్పుడు ఆ లెక్కే వస్తుంది వాస్తవానికి. కాపు తగ్గిపోయారు. ఇప్పుడు అదే అంటున్నాను, ఆ లెక్కే వస్తుంది. సీట్లు ఎమ్మెల్యేలు తగ్గిపోయారు, మంత్రివర్గంలో తగ్గిపోయారు. ఓన్లీ కాపు తరపున పవన్ కళ్యాణ్ ఒక్కడు కనబడుతున్నాడు. అంటే ఇది మీరు అన్న లెక్క ఓవరాల్ గానే కాదు, చాలా చోట్ల ఉత్తరాంధ్రలో ఎంతమందికి కాపులు ఇచ్చారు, మా జిల్లాలో ఎంతమందికి కాపులు ఇచ్చారు, ప్రతి జిల్లాలో కూడా వస్తున్నాయి ఇప్పుడు. అదే అంటున్నారు, ఎందుకంటే కాపులు కొన్ని చోట్ల ఓసీ, కొన్ని చోట్ల బీసీ ఉన్నారు. అయినా సరే కాపులకి ఎక్కడ ప్రాధాన్యత ఉందని చూసుకొని ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. అదే అంటున్నాను, రేపు పొద్దున్న అది భవిష్యత్తులో ఎవరికి ప్రమాదం. కాస్త ఎక్కువగా ఈ ఫీలింగ్ ఎక్కువగా ఉన్నది కాపు సామాజిక ఉంటది ఖచ్చితంగా, దాన్ని ఎవరు ఏం చేయలేరు. కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం ఒకటే కులం. అవును, దీంట్లో ఇన్ని కులాలు ఉన్నాయి, 7 కులాలు ఎక్కువ కదా. కాబట్టి కాబట్టి ఇవన్నీ ఉంటాయి. అయితే ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ కానీ లేకపోతే అవంతి శ్రీనివాస్ని జనసేన వాళ్ళు ఇష్టపడట్లా, వాళ్ళు ఒప్పుకోవట్లా. ఎందుకని? ఇంతకు ముందు తమనే ఇబ్బంది పెట్టాడని వాళ్ళు. గ్రంథి శ్రీనివాసు ఎవరి మీద గెలిచాడు? పవన్ కళ్యాణ్ ఆ రోజున. కానీ అక్కడ లాజిక్ ఏంటంటే ఇప్పుడు రామాంజనేయులు కూడా జనసేన నుంచే గెలిచారు. అది ఒక రకంగా జనసేన ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన మళ్ళీ గంధి శ్రీనివాస్ ఎందుకు రావాలి? గంధి శ్రీనివాస్ ఎక్కడికి వెళ్ళాలా? తెలుగుదేశంకి వెళ్ళాలి. ఒక రకంగా ఆయన తెలుగుదేశమే, రామాంజనేయులు ఒక రకంగా. రామాంజనేయులు జనసేనలో ఉండి గంధి శ్రీనివాస్ తెలుగుదేశానికి వెళ్తే